బ్రేకింగ్ న్యూస్ మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. నేడు ఫామ్ హౌస్ డ్రగ్స్ నిందితులను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు. మరో 4 రోజుల పాటు కస్టడీ కోరే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. గత 10 రోజుల కస్టడీ విచారణ సిట్ బృందం విచారణ చేసిన పైలట్ రోహిత్ రెడ్డి పోలీసుల విచారణలో సహకరించలేనట్టుగా తెలుస్తోంది. సిట్ బృందం అడిగిన ప్రశ్నలను రోహిత్ రెడ్డి దాటవేసినట్టుగా తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలు డ్రగ్స్ పార్టీలపై సిట్ బృందానికి సమాచారం అందలేదు. ఫామ్ హౌస్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలు విదేశాల్లో జరిగిన పార్టీల్లో పాల్గొన్నారు పైలట్ రోహిత్ రెడ్డి అనే సమాచారం అందుతోంది. దుబాయ్లో వ్యాపారాలు వాటి లావాదేవీలు బ్యాంక్ అకౌంట్లపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈరోజు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరో 4 రోజుల పాటు పైలట్ రోహిత్ రెడ్డి టీంని 3 నిందితులను తమ కస్టడీకి అడిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మా ప్రతినిధి రానా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాణి కేసులో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ అంటే పోలీసులు ఇంకో 4 రోజుల పాటు పైలట్ రోహిత్ రెడ్డి కస్టడీ అవసరం అనుకుంటున్నారా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వము ఆల్మోస్ట్ డ్రగ్స్ పైన ఉక్కుపాదం ఊపుతున్నారు. ఎందుకంటే ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే అక్కడ దాడులు చేస్తున్నారు. ఆ లింక్స్ అంతా కూడా వారు కనుక్కుంటున్న నేపథ్యం ఎంత పకడ్బందీగా అంత పటిష్టంగా కూడా పనిచేస్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే అయి ఉండి ఒక వ్యాపారవేత్తలతో ఒక ఎంపీతో మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీ చేసుకోవడం అనేది ఒక చాలా సీరియస్గానే తీసుకుంది గవర్నమెంట్ కూడా. ఎందుకంటే డ్రగ్స్ పెడ్లర్స్ కానీ డ్రగ్స్తో లింక్ ఉన్నటువంటి డీలర్స్ కానీ వాళ్ళందరూ కూడా గతంలో పనిచేసిన వారు అలాగే యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా డీయాక్టివేట్ చేశారు ఆల్మోస్ట్ పోలీసులు అందరూ కూడా. సో అంత నార్కోటిక్ డిపార్ట్మెంట్ అంత ఫాస్ట్గా చాలా క్లియర్గా కూడా పనిచేస్తున్న నేపథ్యంలో వీరికి ఎట్నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనే దానిపై కూడా కూపీ లాగుతున్నటువంటి సమయంలో ఈ పట్టుబడినటువంటి నిందితుల మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు పోలీసులు గమనించిన తర్వాత చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఏం వ్యాపారం చేస్తున్నారు, దేంట్లో పెట్టుబడి పెట్టారు, దేనికోసం ఇంతగా ట్రాన్సాక్షన్ మీకు జరిగింది. దాంతోపాటు ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్లోనే ఇన్ని రకాలైనటువంటి పార్టీలు జరిగాయి. ఎప్పటి నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. బెంగళూరులో కూడా జరిగాయి, గోవాలో కూడా జరిగాయి. దాంతోపాటు వీళ్ళందరూ కూడా కలుసుకుంటూనే ఉన్నారు. వ్యాపారకు సంబంధించిన అంశాల్లో కూడా మేము మాట్లాడుకుంటాము, నిర్ణయం తీసుకుంటాం, పెట్టుబడులు పెట్టుకుంటామని చెప్తున్నారు. కానీ ఎక్కడో ఏదో సంథింగ్ జరుగుతుంది అనేది కూడా పోలీసులు మొదటి నుంచి కూడా భావిస్తున్నారు. అయితే పట్టుబడినటువంటి 11 మందిని కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వారు కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ రెడ్డి పైన కానీ అలాగే తర్వాత వారు తమ్ముడైనటువంటి రోహిత్ ఇంకో వ్యక్తి మీద కానీ రితేష్ రెడ్డి పైన కానీ. సో వీళ్ళిద్దరి పాత్ర చాలా కీలకంగా ఉంది. ఎక్కడ చూసినా లింక్స్ వీళ్ళిద్దరి పైన ఉంది కాబట్టి చాలా అనుమానాస్పదంగా ఉంది. వీళ్ళ ట్రాన్సాక్షన్స్ కానీ వీళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ ఇవంతా కూడా వీళ్ళందరినీ విచారించిన తర్వాత కొన్ని ఆధారాలను సేకరించారు పోలీసులు. ఆ ఆధారాలను బేస్ చేసుకొని రోహిత్ రెడ్డిని కానీ అలాగే రితేష్ రెడ్డిని కానీ అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేశారు. మామూలుగా అయితే రోహిత్ మనం చాలా సెన్సేషన్ కేసులు చూసాము. ఆ సెన్సేషన్ కేసులంతా కూడా 2-3 రోజులు, తర్వాత అబ్బా అంటే ఒక 5 రోజులు, కొంతమంది 6 రోజులు మాత్రమే కస్టడీకి అనుమతి ఇచ్చారు. తర్వాత రెండోసారి పిటిషన్ వేసినప్పుడు చాలా వరకు కేసుల్లో అనుమతించలేదు కోర్టు. కాకపోతే ఈ కేసులో పోలీసులు సమర్పించినటువంటి ఆధారాలు కానీ వారు వాదిస్తున్నటువంటి వాదనలు కానీ కోర్టు ప్రతిసారి పరిగణలోకి తీసుకుని వీళ్ళని కస్టడీకి ఇచ్చింది. అంటే ఇప్పటికి దాదాపు 10 రోజుల పాటు కూడా కస్టడీ ముగిసింది. ఇంకా 5 రోజుల పాటు కూడా తీసుకునే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు 11 గంటలకి ఉప్పరపల్లి కోర్టుకి వెళ్ళిపోతున్నారు కాబట్టి 3 నిందితులు నమ్మితి కానీ తర్వాత వీళ్ళందరినీ తీసుకెళ్తారు కాబట్టి ఇంకా మొత్తానికి పైలట్ రోహిత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఉప్పరపల్లి కోర్టుకు తీసుకువెళ్తున్నారు పోలీసులు. ఇప్పటికే 4 సార్లు పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి పైలట్ రోహిత్ రెడ్డిని తమ కస్టడీకి ఇంకో 4 రోజులు ఇవ్వండి అని కోర్టును అడిగే అవకాశం కనిపిస్తోంది. మరి ఈరోజు కస్టడీ పిటిషన్లో వాదనలు ఎలా జరుగుతాయి? పైలట్ రోహిత్ రెడ్డిని ఇంకో 4 రోజుల పాటు కస్టడీకి ఇస్తే మొత్తం 14 రోజులు కస్టడీకి తీసుకున్నట్టే అవుతుంది. సో ఇప్పటికే చాలా కీలక సమాచారం రాబట్టారు. కానీ చాలా సందర్భాల్లో పైలట్ రోహిత్ రెడ్డి మౌనంగా ఉండటమో సమాధానాలను దాటవేయటమో చేస్తున్నాడని తెలుస్తోంది. చూద్దాం మరోసారి కస్టడీకి ఇస్తారో ఈ కేసులో ఏం జరుగుతుందో.